పేరుకే సీనియర్ లీడర్ని, పదవులకు మాత్రం పనికిరానా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. గతమెంతో వైభవం, వర్తమానం చూస్తే శూన్యం అని తెగ మదన పడిపోతున్నట్టు టాక్. ఆయన మాజీ మంత్రి, తాజా శాసనసభ్యుడు. పార్టీకి పిల్లర్ లాంటి తనకు ప్రాధాన్యత లేకపోవడంపై ఆయన లోపల కుంగిపోతున్నట్టు సమాచారం. పనులు చేద్దామంటే నిధులు లేవు, బాధ్యతలు నిర్వహించాలంటే పదవులు లేవు. ఇన్నాళ్ల పాటు కష్టపడి సైకిల్ని తొక్కితే చివరకు మిగిలేది ఇదేనా, ఇంతేనా అంటూ ఆయన వాపోతున్నారని టీడీపీ వర్గాల్లో తెగ చర్చ జరుగుతోందట. పదవిలో ఉంటే ఎంత, లేకుంటే ఎంత అనే పరిస్థితికి వచ్చారట సదరు సీనియర్. ఈ మధ్య ఇన్ఛార్జ్ మినిస్టర్ ముందు తన అసంతృప్తిని ఒక రేంజ్ లో వెళ్ళగక్కారట. ఇంతకీ ఎవరా సీనియర్, ఏంటా కథ? పార్టీలో సీనియర్, పదవుల్లో జూనియర్, నిధులు విధులు కరువు, తగ్గిపోయిన ప్రాధాన్యత, ఫస్ట్ అయిన బండారు. ఉత్తరాంధ్రలో టీడీపీకి వీర విధేయులుగా ఉన్న సీనియర్ లీడర్లలో ఆయన కూడా ఒకరు. టీడీపీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకుని సాగిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. ఆయనే బండారు సత్యనారాయణమూర్తి. 1989లో తొలిసారిగా టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గవర్నర్ అశోక్ గజపతిరాజు, బుచ్చే చౌదరి లాంటి హేమాహేమీ నేతలతో కలిసి పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అంతటి సీనియారిటీ ఉన్న బండారు ఇప్పుడు రాజకీయాల్లో ఇమడలేక సతమతమైపోతున్నారని టాక్. ఉండడానికి ఎమ్మెల్యే పదవి ఉన్నా విధులు లేక, నిధులు రాక, నియోజకవర్గ ప్రజలకి సమాధానం చెప్పుకోలేక లోలోన మదన పడిపోతున్నారట. అనకాపల్లి జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ లీడర్ బండారు సత్యనారాయణమూర్తి 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన పరవాడ, పెందుర్తి నియోజకవర్గాల నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై చంద్రబాబు కేబినెట్ లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1982లో టీడీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీలో చేరి మండల, జిల్లా అధ్యక్షుడిగా వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని పరవాడ నియోజకవర్గం నుంచి 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ విక్టరీ కొట్టారు. ఆయన హయాంలోనే పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ, సింహాద్రి, ఎన్టీపీసీ లాంటి భారీ ప్రాజెక్టులు వచ్చాయి. ఆయన మాస్ లీడర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఎవరికైనా కష్టం వస్తే అక్కడ వాలిపోతారనే పేరు తెచ్చుకున్నారు. కష్టకాలంలో పార్టీకి విధేయుడిగా ఉంటూ క్యాడర్ ని పరిరక్షించుకున్నారు. నియోజకవర్గాల విభజన తర్వాత పరవాడ నియోజకవర్గం పెందుర్తిలో కలవడంతో 2004, 2009 ఎన్నికల్లో బండారు ఓటమి పాలయ్యారు. తన సీనియారిటీ, రాజకీయ చతురతతో 2014 ఎన్నికల్లో పెందుర్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో పెందుర్తి నుంచి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన బండారు సత్యనారాయణమూర్తి 2024 ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా పెందుర్తిని త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీ అధిష్టానం ఆయనకి మాడుగుల టికెట్ కేటాయించింది. కొత్త నియోజకవర్గం అయినప్పటికీ తన సమీప ప్రత్యర్థిపై 28,000 పైచిలుక ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. గత ఎన్నికల సమయంలో మొదట్లో బండారుకి టికెట్ రాలేదు. ఆయన అసంతృప్తికి గురి కావడంతో పార్టీ మారతారనే ప్రచారం జరిగింది. ప్రత్యర్థి పార్టీ నుంచి ఆఫర్ వచ్చినా ఆయన పార్టీని వీడలేదు. తాను టీడీపీకి విధేయుడని మరోసారి నిరూపించుకున్నారు. అయితే తనకిప్పుడు టీడీపీలో ప్రాధాన్యత తగ్గిపోయిందని బండారు తెగ కుమిలిపోతున్నారట. తన సమకాలికులైన అయ్యన్న పాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా ఉంటే అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి ఇచ్చి గౌరవించారు. యనమల రామకృష్ణుడు కూడా అదే రేసులో ఉన్నారట. మరి తనకు పార్టీలో పదవి ఇవ్వక ప్రభుత్వంలోనూ అవకాశం ఇవ్వకపోవడం ఏంటని బండారు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2 సార్లు, 2 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జిగా పార్టీ బాధ్యతలు నిర్వర్తించిన తనకు మాత్రమే అన్యాయం జరగడం ఏంటని ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలో బండారు సత్యనారాయణమూర్తి, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒకే సామాజిక వర్గానికి చెందినవాళ్లు. దీంతో ఏదైనా పదవి అడిగితే అదే సామాజిక వర్గానికి చెందిన అయ్యన్న పాత్రుడికి ఇచ్చామని, సో సామాజిక వర్గ కోటాలో ఇవ్వడం కుదరదని అధిష్టానం చెబుతోందట. ఒకే సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు పదవి ఇవ్వడం సాధ్యం కాదని చెప్తున్నారు. అయితే స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఉంటే ఆయన కుమారుడు విజయ్ కి టీడీపీలో ప్రధాన కార్యదర్శి పదవి ఉంది. ఇప్పుడు విజయ్ కి రాజ్యసభ పదవి ఇవ్వడం బండారు మనసుని మరింత నొప్పించిందంటున్నారు. ఒకే కుటుంబంలో ఇద్దరికి పదవులు ఇచ్చినప్పుడు తానేం పాపం చేశానని క్యాడర్ ముందు ఆయన వాపోతున్నారట. అసలు తనకు ప్రాధాన్యత ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నకి జవాబు దొరక్క ఆయన సతమతమైపోతున్నారని టాక్. అయితే పదవులు రాక పరేషాన్ అవుతున్న బండారు సత్యనారాయణమూర్తికి
మరో షాక్ తగిలినట్లయిందట. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు జాబితాలో మాడుగుల నియోజకవర్గం లేకపోవడం ఆయనను మరింత ఆవేదనకి గురిచేసిందంటున్నారు. జల్ జీవన్ మిషన్ కింద ఒక్క అనకాపల్లి జిల్లాకే 2550 కోట్ల రూపాయలు కేటాయించారు. వాటిలో పాయకారావుపేట, ఎలమంచిలి, పెందుర్తి, అనకాపల్లి, చోడవరం ఉన్నాయి. కానీ అనకాపల్లి జిల్లాలో కేవలం బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల నియోజకవర్గానికి కేటాయింపులు జరగకపోవడం ఆయన్ని కలిసివేసిందంటున్నారు. ఇక స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నం నియోజకవర్గానికి ఏకంగా 500 కోట్ల రూపాయలు కేటాయించి తన నియోజకవర్గానికి మొండి చేయడంతో బండారు ఆవేదన రెట్టింపైందంటున్నారు. తనపై ఎందుకు ఈ వివక్ష అని ఆయన ప్రశ్నిస్తున్నారట. తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు సాధించలేకపోతే తాను ఎమ్మెల్యేగా ఉండి ఏం లాభం అంటున్నారట బండారు. ఈ సీనియర్ లీడర్ కి జరుగుతున్న అన్యాయంపై అటు టీడీపీ క్యాడర్, ఇటు ప్రజల్లో చర్చ జరుగుతోందని చెప్తున్నారు. ఆ మధ్య జరిగిన మహానాడులో కూడా తన ఆవేదనని బండారు వెళ్లబోసుకున్నారు. ఇక అనకాపల్లి జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి, హోంమంత్రి, అధికారుల ఎదుట బండారు బర్స్ట్ అయ్యారట. తనకి జరుగుతున్న అన్యాయాన్ని చెప్పుకొని ఆవేదన చెందారని టాక్. నిధులు, విధులు లేకపోవడంతో పాటు పార్టీలో గుర్తింపు కూడా లేకపోవడంతో బండారు విసిగిపోయినట్లు సమాచారం. ఈ వయసులో తనని ఇలా అవమానిస్తున్నారంటే తానెలా భరించాలంటున్నారట ఆయన. అధిష్టానం పెద్దలకి నచ్చకపోతే చెప్పండి, రాజకీయం మానేస్తా అనే పరిస్థితికి వచ్చారట. దీంతో ఆయన ఎలాంటి స్టెప్ తీసుకుంటారనేది టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరి బండారుని టీడీపీ అధిష్టానం ఎలా బుజ్జగిస్తుందో చూడాలంటున్నాయి పార్టీ వర్గాలు.